ఫ్రెండ్స్, టీఎస్ వెబ్సైట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మీరు సీట్ అలాట్మెంట్ చెక్ చేసే టైంలో కొంతమంది స్టూడెంట్స్కి సీట్ కూడా రాకపోవచ్చు. అలా ఎందుకు జరిగింది, రాని స్టూడెంట్స్ ఏం చేయాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే వస్తుంది. ఇందులో మీకు థర్డ్ ఆప్షన్లో అలాట్మెంట్ లెటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చిందనేది డిస్ప్లే ఉంటుంది. ఇందులో టోటల్ ఫీజు ఎంత ఉంది, మీరు ఎంత పే చేయాలి అనేది ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా ఇంక్లూడింగ్ అదర్ ఫీ వేవర్ అప్లికేబుల్ అయితే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ ఫీ అమౌంట్ మీరు పే చేయాలి. పేమెంట్ ఎంత అమౌంట్ ఉన్నా సరే మీరు సింగిల్ పేమెంట్తోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మేము 2 times పే చేస్తాం, 3 times పే చేస్తాం అంటే కుదరదు. టుమారో అంటే 14th midnight వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. రేపటిలోపు ఫీ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఫీ పేమెంట్ ఎలా చేయాలి అంటే మీరు అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో దానికి ఇలా డౌన్కి వెళ్తే కనుక పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి మీ ఫీ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా చూడడానికి ఇక్కడ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఫీ టు పేడ్ అనేది 0 అని పడితే మీ ఫీ పేమెంట్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ వెబ్సైట్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇలా జాయినింగ్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు మీ అలాట్మెంట్ లెటరు, ఫీ పేమెంట్ చేసిన రిసిప్ట్, ఈ జాయినింగ్ లెటర్ 3 డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడతో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్కి సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయినట్టే. ఇన్ కేస్ ఎవరికైనా సీట్ రాకపోతే మీకు ఇలా డిస్ప్లే ఉంటుంది, నో సీట్ అలాటెడ్ అనేది. సో మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీరు కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల సీట్ అలాట్మెంట్ రాలేదని మీనింగ్. సెకండ్ ఫేజ్లో అయినా సీట్ రావాలంటే మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కామెంట్లో మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండి సెకండ్ ఫేజ్లో అయినా సీట్ రావాలి అంటే కరెక్ట్గా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.